ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో విజయవాడ నుంచి హుటాహుటిన ఆయన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరి వస్తూ ఉన్నారు. అటు చిరంజీవి కూడా ఉదయం చూసాం, ఆయన షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమం నుంచి మధ్యలోనే హైదరాబాద్ కు బయలుదేరారు. ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొంటూ అధికారిక కార్యక్రమాన్ని ముగించుకొని మధ్యలోనే ఆయన హైదరాబాద్కి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పుష్ప రిలీజ్ తర్వాత ఆ పుష్ప మాన్యాలో ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులంతా. ఇప్పుడు ఆ రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిస్లాట కారణంగా అల్లు అర్జున్ పైన 105(118) సబ్సెక్షన్ 1 కింద బిఎన్ఎస్లో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ కూడా విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మావయ్యలు రియాక్ట్ అవుతున్నారు. అల్లు అర్జున్ మావయ్య పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తూ ఉన్నారు. అటు చిరంజీవి కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. ఉదయం నుంచి అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్తోనే ఉన్నారు. అల్లు అర్జున్ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఇటు రాజకీయ నాయకులు కూడా రియాక్ట్ అవుతున్నారు. బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు, అరెస్ట్ సరికాదు అంటూ, ఇది ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం అంటూ రాజకీయ నాయకులు అల్లు అర్జున్ అభిమానులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరో 4 గంటల్లో ఆయన హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆయన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. అలాగే మధ్యలో ఆయన న్యాయవాదులతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. సినీ రంగానికి చెందిన ప్రముఖులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు సినీ రంగ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ కూడా రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంటెన్షన్ లేదు, ఎటువంటి ఇంటెన్షన్ లేదు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ అప్రజాస్వామికం అని చెప్తున్నారు. అక్కడ కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ని అప్లై చేశారు. ఒక వ్యక్తి మరణానికి ఎవరైనా తీసుకున్న కొన్ని చర్యలు ఒక వ్యక్తి మరణానికి కారణమైతే 105 కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ని ఫ్రేమ్ చేస్తారు. ఇక్కడ అల్లు అర్జున్కి ఎటువంటి ఇంటెన్షన్ లేదు అని చెప్తున్నారు. పైగా అల్లు అర్జున్ ముందుగానే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, తను సినిమా చూడటానికి వస్తున్నామంటూ సంధ్య థియేటర్ చెప్పింది కాబట్టి అల్లు అర్జున్ ఈ సెక్షన్స్ కింద అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని చెప్తున్నారు. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, చెంచల్ కూడా జైలు దగ్గర ఉన్నారు. మధు, నాంపల్లి కోట దగ్గర నుంచి చెంచల్ కూడా జైలుకి కేవలం 6-6.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. చెంచల్ కూడా జైలుకి చాలా తక్కువ సమయంలోనే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి చెంచల్ కూడా జైలు దగ్గర? ఎంతసేపట్లో అల్లు అర్జున్ అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ ఆర్డర్ కాపీ కోసం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ రాగానే డైరెక్ట్గా చెంచల్ కూడా జైలుకు తరలించనున్నారు. దీనికి సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించారు కాబట్టి మొత్తం సెక్షన్లు BNS 118/1, BNS 105 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద వాదనలు వినిపించడం జరిగింది. పోలీసులు కూడా తమ వాదనలు చాలా బలంగా వినిపించడం జరిగింది. ఒక మహిళ మృతికి కారణమయ్యారు అనేటువంటి రీజన్స్ని. సో అల్లు అర్జున్కి సంబంధించిన తరఫు న్యాయవాదులు కూడా ఈ కేసుతో సంబంధం లేకుండా, ఇక్కడ స్టాంపేడ్కి సంబంధించిన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టు అక్రమము అంటూ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు కూడా ఇక్కడ కావాలని సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేయడము, కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఆయనను అక్కడికి తీసుకురావడం, ఇదంతా తతంగంలో A11గా ఉన్నారు కేసులో. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సినిమా థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మేనేజర్లు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ని 14 రోజుల రిమాండ్ కింద తీసుకొస్తా ఉన్నారు. 5 గంటల లోపల ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే రిమాండ్కి సంబంధించినటువంటి విషయంలో రిమాండ్ సంబంధించినటువంటి ఈ ఫైనల్ కాపీ చేతికి రాగానే ఆయనను కోర్టులో చెంచల్ కూడా జైలుకి తరలించే అవకాశం ఉంది. ఇందాక కొద్దిసేపు లోపల ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. బయట వరకే సెలబ్రిటీ, బయట వరకే VIP, లోపలికి వచ్చిన తర్వాత అందరూ సమానమే. ఆయనకు ప్రత్యేక బ్యారక్ అంటూ ఇప్పుడు ఏమీ లేదు, ప్రత్యేకంగా సదుపాయాలు వసతులు లేవు. నేరుగా లోపలికి వెళ్తారు. సాధారణ ఖైదీలకు జరిగేలాగానే చెకింగ్ ఉంటుంది, లోపలికి ఎంట్రీ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ని
ఏ బ్యారక్లో పెట్టనున్నారు అనేటువంటిది అక్కడున్న లోపలున్న అధికారులు డిసైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ ఖైదీలాగానే అల్లు అర్జున్ని ట్రీట్ చేయనున్నారు. సో ఆయనను సంబంధించినటువంటి మొత్తానికైతే నిజంగానే 2 రూట్లు ఉన్నాయి. ఒకటి నల్గొండ ఎక్స్ రోడ్ మలక్పేట్ నుంచి, ఒకటి డబీర్పురా. మనకున్నటువంటి ఈ రూట్ మన రూట్ విజువల్స్లో వీడియో జర్నలిస్ట్ విజయ్ చూపిస్తున్నటువంటి రూట్ ఇది. మలక్పేట్ నుంచి వచ్చేటువంటి రూట్ ఇది. ఈ రూట్లో నుంచి కనుక వస్తే భారీగా ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశం ఉంది. ఒకసారి నేను హైకోర్టు దగ్గరికి వెళ్తాను. ఎస్, నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చెంచల్గూడ జైలుకి వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి మలక్పేట, 2 డబీర్పురా నుంచి రూట్లు ఉన్నాయి. మొజంజాహి మార్కెట్ దగ్గర 2 రూట్లు కూడా కలుస్తాయి. కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. వన్స్ కోర్టు దగ్గర ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తయిన తర్వాత, ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ని తీసుకుని చెంచల్గూడ జైలుకి వెళ్తారు. కానీ ఈ లోపు హైకోర్టు దగ్గర ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. ఆర్టీవీ స్టూడియోలో న్యాయవాది ఉదయకాంత్ ఉన్నారు. ఒకసారి ఉదయకాంత్తో కూడా మాట్లాడదాం. ఉదయకాంత్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ హోప్స్ అన్ని కూడా హైకోర్టు వైపే. సో ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంటుందని ఒక న్యాయవాదిగా మీరు చెప్పగలుగుతారు? ఒక సింపుల్ క్వశ్చన్ నేను మీ ద్వారా పోలీసుని అడగదలుచుకున్నాను. ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ రిమైండ్ చేస్తున్న తరుణంలో చాలామంది క్రౌడ్ అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఏదైనా తొక్కిసలాటలు ఇంట్లో జరిగితే మరి కోర్టును కానీ, మళ్ళీ పోలీసులను కానీ, లేకపోతే మళ్ళీ అల్లు అర్జున్ను కానీ ఇదే సెక్షన్లో బుక్ చేస్తారని అడుగుతా ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మర్డర్ జరిగినా, లేకపోతే కల్పబుల్ హోమిసైడ్ ఏదైతే సెక్షన్ పెట్టున్నారో, ఒకవేళ దాని మీద ఏదైనా ఇంటెన్షనల్గా ఏదైనా ఉంటే కనుక ప్రతి మర్డర్ వెనుక ఒక ఇంటెన్షనల్ మోటివ్, ప్రిపరేషన్, మెన్సీరియా ఇవన్నీ ఉండాలని చెప్పి చట్టమే చెప్తా ఉన్నది. ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? కల్పబుల్ ఒక వీళ్ళు కారణం అని చెప్పేసి అంటా ఉన్నారు. అల్లు అర్జున్ అక్కడ రావడం వల్ల ఇది జరిగింది అంటా ఉన్నారు. నాకు తెలిసి ఈ యొక్క పర్టికులర్ కేసులో మాత్రం ఏదైతే సెక్షన్స్ ఇంప్లీట్ చేసినారో దాన్ని మాత్రం, అంటే నేను వ్యక్తిగతంగా అయితే దాన్ని అయితే సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి నాంపల్లి కోట దగ్గరికి వెళ్దాం. నాంపల్లి కోట దగ్గర హెవీ సెక్యూరిటీని డిప్లాయ్ చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు నాంపల్లి కోట దగ్గర. అండ్ అల్లు అర్జున్ని చెంచల్గూడకు తీసుకెళ్లే రూట్ మొత్తం అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చాలా తక్కువ సమయంలో, కేవలం 6 నుంచి 6.5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. 2 రూట్లు ఉన్నాయి. ఒకటి మల్కపేట నుంచి, 2 డబీర్పురా నుంచి, ఆ తర్వాత మొజంజాహి మార్కెట్ దగ్గర 2 రూట్లు కూడా కలుస్తాయి. సో చాలా తక్కువ సమయంలోనే తీసుకువెళ్ళడానికి ఎటువంటి అవాంతరాలు లేకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఎక్కడ చూసినా పోలీసులు భారీగా కనిపిస్తున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్, ఏంటి కోర్టు దగ్గర ఉన్న బందోబస్తు ఏర్పాట్లు ఏంటి? కానీ అయితే ఒకవైపు లోపల వాదన జరుగుతుంటే మరొక వైపు పోలీసులు కోర్టు బయట కూడా, కోర్టు ఆవరణ లోపల కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఒక్కసారి నాంపల్లి క్రిమినల్ కోర్టు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా వివరించేటువంటి ప్రయత్నము, మీకు విజువలైజ్డ్గా చూపించేటువంటి సిచ్యువేషన్ కూడా ఒక్కసారి చూడొచ్చు. పోలీసులు ఇప్పటికే రోప్తో కోర్టు ఆవరణ లోపలికి ఎవరు వెళ్లకుండా కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. గేట్ నుంచి లోపలికి ఎవరు వెళ్ళినా క్షుణ్ణంగా వాళ్ళను పరిశీలించే లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కోర్టు హియరింగ్ కోర్టు లోపల, నాంపల్లి కోర్టు లోపల జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఫ్యాన్స్ కానివ్వండి, ఇతర వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా సిచ్యువేషన్ బందోబస్తు, అటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేసేందుకు పోలీసులు ముందస్తు కూడా భారీగానే మోహరించారు చెప్పొచ్చు. ఈ కోర్టు బయట ఉన్నటువంటి విజువల్స్ కనిపిస్తే కోర్టు లోపల కూడా ఎస్ఓటి పోలీసులు కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి చేతి కర్రలతో కూడా ఇక్కడ నిలబడ్డారు. ఇందాక కూడా విజువల్లో కూడా, ఆర్టీ విజువల్లో కూడా స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, ఆ పుష్ప 2కి సంబంధించినటువంటి నిర్మాతలు కూడా లోపలికి వెళ్ళారు. కాబట్టి ప్రస్తుతం జడ్జి ముందల వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఎటువంటి అక్కడ కౌంటర్స్ జరుగుతాయి, అసలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి, అటువంటి ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. మరొక పక్క ఇటు కూడా చూసుకోవచ్చు, కోర్టుకు సంబంధించినటువంటి మరొక పక్క కోర్టుకు 2 గేట్లు, అంటే నాంపల్లికి సంబంధించిన కోర్టుకు 2 గేట్లు ఉన్నాయి. కాబట్టి ఈ కోర్టు గేటుకు ఇందాక మొదటగా చూపించినటువంటి గేట్ ఏదైతే ఉందో అందులో నుంచి లోపలికి తీసుకెళ్లారు. ఇక్కడ నుంచే బయటకు వస్తారని ఇక్కడైతే భారీగా నేర్చారు. ఆ గేటుకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో గేటును క్లోజ్ చేసి కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముందస్తుగా ఒకవైపు ఇక్కడ వెనక్కి కూడా చూసుకోవచ్చు. ఈ గేట్ నుంచి ఒకవేళ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి అల్లు అర్జున్ కూడా తరలించేందుకు కూడా ఒకవైపు పోలీసు వాహనాలను కూడా సిద్ధం చేసి కూడా పోలీసులు ముందస్తు పెట్టారు. లోపల కూడా కొన్ని వాహనాలు ఉన్నాయి. అందులో అల్లు అర్జున్ ఎక్కిస్తే మాత్రం పోలీసులకు సంబంధించి అల్లు అర్జున్ వాటి మీద కూడా అల్లు అర్జున్ రిమాండ్ విధించిన వెంటనే తరలిస్తారు. లేదంటే బెయిల్ వస్తే మాత్రం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి అటు కోర్టు అడ్వకేట్ ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది లోపల? అసలు
రైట్ అదే ఎస్ 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 రైట్ అసలు ఒక్కసారి ఏం జరుగుతుంది అసలు లోపల ఒక మాటలు చెప్పండి సార్. ఇప్పుడు అక్యూజ్ తరపు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ గారిని రిమాండ్ కోసమని కోర్టుకి తీసుకురావడం జరిగింది. అల్లు అర్జున్ గారి యొక్క అడ్వకేటు తన తరపు నుంచి మెమో ఆఫరెన్స్ ఫైల్ చేసి తన యొక్క వాదనలు వినిపిస్తున్నారు. ఎందుకు వాదనలు వినిపిస్తున్నారు అనే అంశానికి వస్తే అసలు రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా, రిమాండ్ అనేది లీగలా ఇల్లీగలా అనే కాన్సెప్ట్ మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ ప్రకారం సెక్షన్స్ పెట్టాలి. కానీ ఈ కేసులో కంప్లైంట్ ప్రకారం సెక్షన్స్ అప్లికబిలిటీ లేదు. దీంట్లో కామన్ ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. అల్లు అర్జున్కి ఏదైతే ఉన్నారో అల్లు అర్జున్కి ఈ కేసులో నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ సెక్షన్స్ అప్లికబిలిటీ కాదు అనే వాదనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా వారి యొక్క వాదన వినిపిస్తూ ఉన్నారు. లేదు ఈజ్ హ్యావింగ్ ఏ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్ జరిగిద్ది, పబ్లిక్ వస్తారు, క్రౌడ్ వచ్చింది అంతా తెలుసు కాబట్టి ఈయనకి రిమాండ్ విధించాల్సిన విషయం ఉంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాదోపవాదాలు అయిన తర్వాత జడ్జ్ విల్ బి డిసైడ్ రిమాండ్ చేయాలా వద్దు అనేది జడ్జి గారు డిసైడ్ చేస్తారు సార్. రిమాండ్ జరిగిందని కొంత చర్చ కూడా జరుగుతుంది, అటువంటిది ఏమన్నా? లేదు ఇప్పుడు వరకు అయితే ఐఎమ్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్. రిమాండ్ అయితే జరగలేదు ఇప్పుడు వరకు. ఐఎమ్ యాజ్ పర్ మై నాలెడ్జ్ గోయింగ్ ఆన్, ఆర్గ్యుమెంట్స్ ఇస్ గోయింగ్ ఆన్. క్వాష్ పిటిషన్ హైకోర్టుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ కోసమే ఇంకా ఇక్కడ వాదోపవాదాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి అంటున్నారు. లేదు ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా క్వాష్ పిటిషన్ యొక్క ఏమి డిసైడ్ చేస్తారు, ఏదైనా ఆనబుల్ కోర్ట్ ఈజ్ హ్యావింగ్ హైకోర్ట్ ఈజ్ ఏ అథారిటీ సార్. ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ గోయింగ్ ఆన్ కాబట్టి జడ్జి గారు దాని ప్రకారం కూడా వెయిట్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్లో 20 minutesలో హైకోర్టు విల్ బి డిసైడ్. దాని ప్రకారం కూడా జడ్జి విల్ బి డిసైడ్. ఒకవేళ రిమాండ్ విధించిన వెంటనే బెయిల్ ప్రకటించే అవకాశం ఏమన్నా? దిస్ కోర్ట్ ఈజ్ హ్యావింగ్ ఏ అథారిటీ టు గ్రాంట్ బెయిల్ టు ది అక్యూజ్డ్. ఓన్లీ దిస్ రిమాండ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఓన్లీ ఈ జడ్జి గారికి అధికారం ఏంటంటే రిమాండ్ ఇవ్వడానికి అధికారం ఉంది. కానీ ఈ సెక్షన్ ప్రకారం ఈ జడ్జి గారు వాళ్ళ యొక్క బెయిల్ ఇవ్వడానికి లేదు. ఓన్లీ సెషన్ జడ్జి ఈజ్ హ్యావింగ్ ఏ రైట్ టు గ్రాంట్ బెయిల్. అదే సెషన్ కోర్టులో వేసుకోవాలి, అది ప్రొసీజర్ ఉండేది కాబట్టి మినిమం 1 week అయినా పడుతుంది దానికి బెయిల్ ప్రాసెస్కి. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు ఈ కోర్టుకు సంబంధించి కూడా కేవలము రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. బెయిల్ ఇచ్చేటువంటి రైట్స్ ఈ కోర్టుకు ఉన్నటువంటి న్యాయమూర్తికి లేవు. లోపల ట్రయల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అల్లు అర్జున్ సంబంధించినటువంటి రిమాండ్ విధించారని ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఏమీ జరగలేదు. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు పెట్టినటువంటి కేసుల సెక్షన్ బిఎన్ఎస్కి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ తరపునటువంటి న్యాయవాదులు తను నేరుగా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. క్వాష్ పిటిషన్ పైన అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. అల్లు అర్జున్ పై తప్పుడు కేసులు పెట్టారు అని న్యాయవాది తమ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్కు రిమాండ్ విధించడంపై కూడా లోయర్ కోర్టులో కూడా వాదనలు జరుగుతున్నాయి. ఇలా అదే సమయంలో హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. గుజరాత్లో వడోదరాలో జరిగిన ఒక తొక్కిసలాట ఘటనని ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఆ తొక్కిసలాట ఘటనలో షారుఖ్ ఖాన్ పై ఎటువంటి నేరాన్ని మోపడానికి అవకాశం లేదు అని చెప్పారు. సో ఇక్కడ ఆ కేసును కూడా ఇక్కడ సైట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. థియేటర్ యాజమాన్యం కూడా హీరోయిన్స్ వస్తారు అని ముందుగానే పోలీసులకు లేఖ రాశారు అని చెప్తూ ఉన్నారు. అలాగే కోర్టు